వారు బావా ఆడు 3 లక్షలతో పాటు వడ్డీ కట్టకపోతే నా కిడ్నీలు నిజంగానే పీకేసుకున్నట్టుకున్నాడు రా. రే మన ఇంట్లో పెళ్లి జరిపిస్తే 5 లక్షలు వస్తాయి, నీ కిడ్నీలు ఎక్కడికి పోవు. దయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు గాని బావా, మనకు మాత్రం 10 లక్షలు వచ్చేటట్టు చేసింది బావా. ఓం భీం. బావా ఆ? నిజంగా దయ్యాలేం లేవుగా? రే ఈ దెయ్యాలు గొడవ ఏంటో తెలియదు కానీ ఓం భీం బూమ్ బామ్ టైగర్ బామ్ జండు బామ్ కడప బామ్ ఈ మంత్రాలు బట్టి పట్టలేక చచ్చిపోతున్నాను రా. దెయ్యమా ముందుకు రమ్మని బావా, రమ్మన్నా ముందుకే. ఎగిరి అడం కాలుతో నడ్డి మీద ఒక తన్నుదంతా. అలాంటి ఏం లేవు, నువ్వు టెన్షన్ పడక. మంత్రాలు బట్టి పట్టు. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. స్వాహ, ఓం ఫట్ స్వాహ శం హ్రీం ఫట్ స్వాహ. సా ధా నీ రే సా ధా అమ్మడి సిగ్నల్ ఇచ్చింది. పేడ మీద పడి చూపిస్తా. అమ్మ చకలకు శంకర్ గాడు పని మనిషిని సర్దేశాడు. నాతో మందు టీ బిస్కెట్ అన్నీ షేర్ చేసుకున్నాడు, దీన్ని మాత్రం షేర్ చేసుకోవట్లేదు వీడు. చీడేం బద్దమా. అందుకనే ఎక్కడ ఉన్నవే నా బండ నల్ల సన్నులు ఇయ్యను. ఏటమ్మే దొంగ పోలీసు ఆడుతానువా? నీకు తెలియదేమో నాకు దొంగ పోలీసు ఆడడం రాదు. ఎక్కడున్నా బే కనిపించా, టెన్షన్ వచ్చేస్తుందా? ఎక్కడున్నావా? కనిపించా. పని మనిషి ఈ మనిషి, ఇది అసలు మనిషిలాగా కూడా లేదేంటి? అబ్బా నీ సింపు చుట్టానా? దెయ్యం చూత్రం లేదంటే రేపు చచ్చిగానని. దెయ్యం రేపు చేత్ర కాదు, రేపు చేత్ర రేప. ఎవరు చూడలేదు కదా. కర్మ తెయ్యదు తప్ప. దేవుడే కాపాడాలి. చెయ్యి ఎంత కోమలంగా ఉంది. ఓ అమ్మ మనిషి కింద ఉన్నావు నువ్వు. 1 2 3 ఏది 5. సా ధా నీ రే సా ధా
ఓం మా మసీం కురుకుర స్వాహ. ఏంట్రా దెయ్యాలు అరిచారు? స్టోర్ రూమ్ లో ఉంది. నోర్మేయండి, చీకట్లో ఒకరి ఫేస్ ఒకరు చూసుకుని భయపడి ఉంటారు. లేదు బావా, లోపల దయ్యం ఉంది, మేము చూసాం బావా. అవును బా, నా పే కొట్టేసుకుంది గట్టిగా, ఇంట్లో నుంచి వెళ్ళిపోదు. పద బావ. మీ దెయ్యాలు గోల ఆపండి, పదండి. బా ఎలా బా. ఈ బొమ్మను చూసి దెయ్యం అనుకుని భయపడి ఉంటారు. అరే బావా, లాగేస్తుందిరా బాబు. నేను కాపాడడానికి నువ్వేమన్నా వరదల్లో చిక్కున్నావురా, దయ్యం దగ్గర చిక్కున్నావురా? ఫ్రెండ్ నీలో ఉంటే చేస్తుంది తీరా. పువ్వుకు చెప్పినట్టు చెప్పిన ఇలా దెయ్యమా. ఇప్పుడు చూడు నీ బొక్కలు ఇరుగుతానియా. పరిగెత్తరా పరిగెత్తరా. కొంచెం స్పీడ్ తగ్గించుకోవా, పరిగెత్తరా పతన్నా. మనం ఎక్కడ పెరిగెడుతున్నారా? ఇక్కడ నుంచి ఇంచు కూడా కదలలేదు. దయ్యం వెనక్కి లాగేస్తుంది బావా. ముష్టి దైవ, అసలు నీకేం కావాలే? మమ్మల్ని వదిలేవే. ఎక్కడికి పోతారా? పోతే పోతారా? అర్థమైంది, మేము ఎక్కడే ఉండాలి కదా. ఇదే కానీ ప్లాను. పదబా, ఇక మన బ్యాండ్ ఎక్కడే. దానికి ఇంకా కడుపు నిండలేదు బావా. అప్పుడే బయటకు వెళ్ళిపోతానంటే ఎలాగా? వెళ్ళిపోయిందంటావా? పిల్లలు తినేసారా? రూమ్కి వెళ్ళి తలుపు లాక్ చేసుకుని పడుకోండి. బాయ్, గుడ్ నైట్ లడ్డూస్, గుడ్ నైట్. వదినా, చికెన్ పీసులు వెయ్యి. ఇదిగో వేస్తున్నా వేస్తున్నా. చాలు వదినా, చాలు. ఏరా రాఘవ, డ్రామాలో ఏమైనా యాక్ట్ చేస్తున్నావా? ఏమైంది? అంటే నువ్వు చేసే పనులన్నీ చూస్తుంటే అలాగే ఉంది. అది కాదు, అసలు నాకు తెలియక అడుగుతాను. పొద్దున వదినేమో మేడపైన గాజులు వేసుకొని నన్ను భయపెడతావా అని అడిగింది. ఇప్పుడు నువ్వేమో డ్రామాలు ఆడుతున్నావు అంటున్నావు. మీ కళ్ళకి నేను జోకర్లా కనపడుతున్నా? కంటికి మేము జోకర్లా కనపడుతున్నావా? కాళ్ళకేంట్రా పసుపు? అబ్బా, దాచుకుంటే తెలీదా? ఏంటా చూపు? అడుగుతున్నానుగా. ఆ పసుపు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలీదు. నీకు తెలియకుండా నేను నీ కాళ్ళకి పసుపు అంటిందా? రేయ్, వాడు అడుగుతున్నాడుగా, చెప్పరా? అలా మూగట్లా ఉంటావే, చెప్పు. నాకు తెలియదు అంటున్నానుగా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు బాత్రూంలో పసుపు రాసుకుని స్నానం చేసేటప్పుడు నేను 2 కళ్ళతో చూశాను. మేమందరం చూసాం. కాదని బుకాయిస్తావే? నోరు తెరిచి చెప్పరా. రేయ్, పెద్దవాడు అడుగుతున్నాడుగా, చెప్పు. ఎందుకు పసుపు రాసుకుని స్నానం చేసావో చెప్పు. చైతీరా రాఘవా, రే ఏమైందిరా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. వదిలేయండి అంటే? రాఘవా, ఏమైంది? నువ్వు చేసేది అసహ్యంగా ఉందిరా. వదిలేయండి అన్నానా? వదిలేయండి అంటే ఎలా రా? నేను అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పు. వదిలేయండి అన్నానా? ఏమైంది అడుగుతున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. వదిలేయండి అన్నానా? రాఘవా, వదిలేయండి. రాఘవా, వదిలేయమని చెప్తున్నాను కదా. చెప్పరా?
నా మీదే చెయ్యేస్తావా? మీద చెయ్యేస్తావా? ముట్టుకోరా, ముట్టుకో. ఇప్పుడు ముట్టుకోరా, చూద్దాం. ముట్టుకో, రా. ఏంటి అని పడుకున్నావు? ముట్టుకో, రా. వదులు, వదలమా చెప్తున్నారా? పోవే. మాట్లాడుతుంటే ఒక ఆడదాని మీద చెయ్యేస్తున్నాడు రాస్కెల్. మీరే చెప్పండి, మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక మగాడు మీ మీద చేస్తే మీ కోపం వస్తుందా రాదా? కోపం వస్తుందా రాదా చెప్పండి. పసుపు రాసుకున్నావా, పసుపు రాసుకున్నావా అని అడుగుతున్నాడు. ఒక ఆడది పసుపు రాసుకోకుండా మగాడు రాసుకుంటాడా పసుపు? నీ ఎలా పడుకున్నాడు చూడు, తున్న పూతలాగా. వస్తున్నాడు. వంట చేసింది ఎవరో చెప్తారా? ఏంటి అడుగుతున్నానుగా. బాగుంది. అయ్యయ్యా, బుర్రచ్చే యూస్ చేస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి కంటమ్మా, కొడతాడేమో. రాఘవ, రాఘవ, ఏంట్రా ఇలా అర్థం బుద్ధ లేకుండా ప్రవర్తిస్తున్నావు? పిల్లలు బుర్ర చేత్తో తింటేనే నువ్వు తిడతావు. ఇప్పుడు నువ్వే ఇలా తింటే ఎలా చెప్పురా? రాఘవ, వద్దురా. రాఘవ, చెప్తున్నా. ఏంటి హిందీలో మాట్లాడుతున్నావు? हिंदी वाला हिंदी में नहीं बात करेगा तो तेलुगु में बात करेगा क्या? तेलुगु में बात करेगा क्या? नमस्ते। बहुत दिन के बाद कहाँ रहा हूँ? कोई भी कुछ भी बोला तो घर में कोई भी जिंदा नहीं बचेगा साला। हाँ, समझे? समझे। समझे? बहुत बहुत अच्छा। चले। अरे ए बेटा, आराम से खाओ। ఎంత నువ్వు చూడు, ఎంత నువ్వు చూడు, అంత నాకే, అంత నాకే. ఇదిగో చూడు, ఇదే చికెన్ టిక్కిపాయ్. చిట్టి ఫ్రై. చికెన్ పీచే, చికెన్ పీచే. నేను ఈ చికెన్ పీచు ఇక్కడ కూర్చొని అక్కడికి వెళ్ళి దాని మీద కూర్చొని తింటాను, సరేనా? ठीक है बेटे। ఒరే రాము, దారా బయటికి. వెరీ గుడ్ రా రాము. జుజ్జు జుజ్జు జుజ్జు. నాన్న, क्या है बेटे? చుచ్చొస్తోంది. చిచ్చెన్ తినేసి చుచ్చు పోచుకొచ్చేదా, చుచ్చు పోచుకొని వచ్చి చిచ్చెన్ తినేదా? చుచ్చు పోసుకోవచ్చి చికెన్ తిను. అయితే నా చిప్పుతి నేనే తీసుకుంటే ఇరుక్కుపోయి నొప్పుతుంది. మెల్లగా మెల్లగా సరే, నువ్వు వెళ్ళు. నాన్న, అడ్డగాడిదలా అడ్డంగా ఎవడో పడుకున్నాను నాన్న. రాయ్, నువ్వు జరుగు. ఏ నోరు ముయ్. ఇప్పుడు ఎందుకు ఏడుచున్నావు? నీ మొగుడు సపోర్ట్ చేస్తున్నావా? ఉండు, నువ్వు పైకి పో.
ఏంటి నిన్ను బయట పంపించున్నా దేవుడా, నన్ను కాపాడు. సూపరా. ఇదెక్కడి గోల? కాపాడండి. అయ్యయ్యో, భయం వేస్తుంది. నువ్వు ఎందుకలా అరుచున్నావు? భయం వేస్తుందిరా, కిందకి దించరా. బుద్ధొచ్చిందా? మరి కిందకి వచ్చాక ఈ బండోదికి సపోర్ట్ చేయకూడదు. ఈ బండోడు ఎవరో నాకు తెలియదు. అయితే కిందకి దా. చాలా థాంక్స్ దీనికన్నా బాబు. పిచ్చా? మన్నించండి. నువ్వు ఇలా మూల నాకు నీ సంగతి ఏంటి? నీ ఎక్కిల్లో నాకు బాగా నచ్చింది. నేను వెళ్ళి చుచ్చుపట్టుకుని వస్తాను. వచ్చా చిచ్చుని ఇక్కడ పెట్టాను, చుచ్చు ఇక్కడ పోతాను. నాన్న ఏబి వేసాను, సి అయినా వేయ్ వేయ్ బేటే. పోచెట్టాను. ఓ చికెన్ వెళ్దాంతా. నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి, నా గాజులు వేసుకున్నాడు, నా చీర కట్టుకున్నాడు, బొట్టు పెట్టుకున్నాడు, పువ్వులు పెట్టుకున్నాడు, పసుపు రాసుకున్నాడు అని నోటికొచ్చినట్టులా వాగావనుకో కోసేస్తా. నాకు ముఖ్యమైన పనుంది, అది పూర్తయ్యాక నేనే వెళ్ళిపోతాను. ఆ లోపు నన్ను ఏమైనా కెలకాలని ప్రయత్నించావు అర్థమైందిగా? మూసుకొనుండు, వెళ్ళొస్తాను. మీ ఆయనకి చెప్పు. సంజయ్, రా సంజయ్. ఆట పూర్తి చేయకపోతే ఆడియన్స్ ఫీల్ అవుతారు సంజయ్. సంజయ్ రారా. ఎరా పారిపోతావా? ఊరుకాక జోకలేకు. పారిపోనక్క, పోనక్క. నీ మీద నా మీద ఒట్టక్క. ఏదో నోడు తోలుతో దయ్యాలు తిట్టానక్క, అంతే. క్షమించక్క, పైవత్నక్క మాట్లాడకపోతే సారీ చెప్పు కూడా చంపేస్తావు అక్క. లేదురా, వదిలేస్తా. నిజమక్క, థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ భూమి మీద ఇంకా మంచిదేలా నేను ప్రూవ్ చేసావు అక్క. రా సంధ్య రా. పద, అక్క మనసు మారక ముందే వెళ్ళిపోదాం. రేయ్, పిలిచావక్క? నువ్వెళ్తే ఆటెవడు పూర్తి చేస్తాడ్రా? ఇంకెవరు? నేనేనక్క. ఆడుకోవడంలో వాడుకోవడంలో ఎవడైనా మన తర్వాతే. చెప్పక్క, ఏమిటాడదాం? అష్టజమ్మ, తొక్కుడు బిల్ల, ప్లేయింగ్ కార్డ్స్, ప్యాకెట్, ఎనీ గేమ్. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. అంతేనా? గవర్నమెంట్ కనిపించమాట. తెలుగులో మీలే ఎవరు కొట్టిస్తుడు? మననే. నాగార్జున పిలిచి వెళ్ళొచ్చాను. ఆడొచ్చావా? చూసొచ్చాను. లేడీస్ ఫస్ట్, ముందు సంధిని అడుగు. నన్ను ఇరికిస్తావేంటి? ఇందాక డోర్ దగ్గర ఏం చేస్తావు? మీ లేడీస్ ఛాన్స్ దొరికితే ఇరికిస్తారే, కానీ మేము ఛాన్స్ క్రియేట్ చేసి మరి ఇరికిస్తాం. రోల్ తీరుద్ది, ఆడవే ఆడు. అడుగక్క, సంజయ్ కన్విన్స్ చేశాను. వీడికి నీకు సంబంధం ఏంటి? చెప్పు. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. వీళ్ళో ఏం చూసి ప్రేమించావు? ఫస్ట్ టైం నాలా దగ్గర ఎలా దాటారు ఈ పిల్లలు? అయ్యో, గూగుల్ ఉండగా బ్రెయిన్కి ఎందుకు దండగా? చూస్తే పోలే. హౌ టు సేవ్ చిల్డ్రన్. గజని సీను.
పిల్లల్ని దాటించినప్పుడు తనలో ఒక డిఫరెంట్ యాంగిల్ చూశాను. సెకండ్ టైం అనుకోకుండా ఆయన ఆటో యాక్సిడెంట్ లో తనలో మంచి వ్యక్తిని చూశాను. నిజానికి అప్పుడే పడిపోయాను. తర్వాత తన చేతుల్లో నన్ను తీసుకెళ్తుంటే అది నా అదృష్టంగా భావించాను. ఆ నమ్మకంతోనే తనతో ఇంత దూరం వచ్చాను. ఇదంతా నిజమా? 100% అక్క. నిజమేంటో నేను చెప్పనా? ఏమన్నావు? డిఫరెంట్ యాంగిల్ చూసావా? వీడు నిన్ను ఏ యాంగిల్లో చూశాడో తెలుసా? చూసో తెలిసే ఫిగర్ కాదు ఇది. అక్క ఈ డీటెయిల్స్ ఎలా కలెక్ట్ చేసావు అక్క? ఇంకేమన్నావు? వీడి మంచితనం చూసి పడిపోయావా? నువ్వు పడిపోలేదు, వాడే నిన్ను పడేలా చేశాడు. ఇప్పుడు పడేస్తాను చూడే నిన్ను. రక్తం ఏమిటి? అయ్యో రక్తం. అక్క మీ నెట్వర్క్ చాలా పెద్దదక్క. ఎలా? కౌగిల్లో ఇలాగే తీసుకెళ్ళాడు కదా. నువ్వేమో అదృష్టం అనుకున్నావు, వీడేమో అవకాశం అనుకున్నాడు. హలో, కొంచెం హాస్పిటల్ ఎక్కడ చెప్తారా? ఏమండి హాస్పిటల్ ఎక్కడండి? క్వశ్చన్స్ రావడానికి 3 ఉండాలి. నువ్వు ఇప్పటిదాకా 30 అడగవు, నన్ను అడగవా? ఈ అమ్మాయి రాకముందు కాఫీ షాప్ లో ఇంకో అమ్మాయితో ఏం చేస్తున్నావురా? నువ్వు మీలో కొట్టి చూడలేదా? క్వశ్చన్స్ అంటే జనరల్ ఉండాలి, ఇలా పర్సనల్ ఉండకూడదు. నాగార్జున గారు మీరు అప్డేట్ అవ్వండి సార్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుంటే లాస్ట్ టైం 50 లక్షలు పోయిండవు కాదుగా. అంటే అక్క ఒక షార్ట్ ఫిల్మ్ కి ఆడిషన్ చేస్తున్నాను అక్క. మాట్లాడుతుంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారేంట్రా? చెప్తున్నాగా. నిజం అక్క. పెళ్లి చూపులక్క. పెళ్లి చూపులా? 100 కోట్ల ఆస్తున్న అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది వీడికి. అక్క పర్సనల్ క్వశ్చన్స్ పబ్లిక్ అడగకూడదు అక్క. మనం జీకే షిఫ్ట్ అవుదామా? జీకేనా? ఎస్. ఓకే, ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? పాస్ అక్క. నెక్స్ట్. నో మ్యాన్ హ్యాండ్లింగ్. ఐల్ టెల్. యాక్చువల్లీ సందీప్ బర్త్డే సర్ప్రైజ్ ఇద్దామని తీసుకెళ్తుంటే మధ్యలో మీ నాన్నగారు వచ్చి డైవర్ట్ చేయబట్టి ఇదిగో ఇలా ఆడాల్సి వస్తుంది. హలో. గాల్లో కూడా బౌన్సర్లు అంటే సైకోదయ్యం. మ్యాటర్ ఫినిష్ చేద్దామని. మ్యాటర్ అంటే నీకు ఫ్యాంటలో టాబ్లెట్ వేసి జరిగినంత కెమెరా రికార్డ్ చేసి పొద్దున్న బ్లాక్ మెయిల్ చేసి సింపుల్ గా డిలీట్ చేద్దాం అనుకోండి అంతే. అమ్మయ్య గేమ్ ఫినిష్. పద సంధ్యరా. సంధ్య పద. వదలరా, నిన్నెంత సిన్సియర్గా లవ్ చేశాను. ఆడుకుని వదిలేద్దాం అనుకున్నావా? నాకెంత జరగాల్సిందే, నాకెంత జరగాల్సిందే. కోపంగా ఉంది. ఏడుస్తున్నావా? బాగా ఏడు. నీలాంటి వాళ్ళు ఏడ్చినంత కాలం వీడిలాంటి మగాళ్ళు ఏడిపిస్తూనే ఉంటారు. దీనికి పరిష్కారం ఏడవడం కాదే, ఏడవడం కాదే. సంధ్య అవును, ఏడవడం కాదు, ఏడిపించాలి.
నమ్మకపోతే కాలడుగులు చూడండి. ఏంటిది? ఒక కాలు ఉత్తరాన్ని చూస్తుంటే ఇంకో కాలు దక్షిణాన్ని చూస్తోంది. వైద్యులు గారు, దీనికి ఎంత మంది ఉండగా నేనే దొరికాను. వైద్యులు గారు, త్వరగా వెళ్ళవయ్యా, దెయ్యం పిలుస్తుంది కదా. ఏదో వరం ఇస్తానని దేవత పిలిచినట్టుగా చెప్తున్నావు. దెయ్యం అయ్యా. వైద్యులు గారు, త్వరగా వెళ్ళండి, కోపం వస్తుందేమో. అయితే మరి నువ్వు నాతో రా. జోడిగా వెళ్ళడానికి మనం ఏమన్నా బీచ్కి వెళ్తున్నామా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసాదాంజనేయం. షో, ప్రసాదం కాదు, ప్రసన్నం. చెప్పేదేదో కరెక్ట్ గా చెప్పాలి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. మంత్రాలు తెలిసిన దెయ్యం అనుకుంటా. దీన్ని అంత ఈజీగా ఈ తరవలేవు. మధ్య జుట్టు రాలుతుందని మీ అసిస్టెంట్ తో చెప్పాను. ఏదో కాయలు ఇచ్చాడు, అది రాసాక ఇంకా బాగా రాలిపోతుంది. దెయ్యమే భయంకరంగా ఉంటుంది, అందులోని బోడిగుండు చేద్దాం అనుకున్నావేంటయ్యా? దరిద్రుడా, దెయ్యానికే ఆయిల్ అమ్మావు కదరా. ఏ ఆయిలు? పేరు తెలీదు, కానీ వాసన చూస్తే మాడు వాసన వస్తుంది. మాడు మార్చేస్తా. ఆయిల్నా? కాదు, ఆయన్నే మార్చేస్తా. ఎవరు మీరు? ഞാൻ മഞ്ജുവിന്റെ ബാബായ് కుంభాభిషేకంకి వచ్చా. ఇప్పుడేమైనా పని ఎడుకున్నా చెప్పారు, అందుకే చూసిపోవమని వన్నాం. ఎప్పటికే ఇంట్లో ఆత్మ ఉందని ఇక్కడ అందరూ భయపడి చూస్తున్నారు. ఇందులో న్యూ అడ్మిషన్ ఒకటా? సరే, లోపలికి వెళ్ళండి. మంజు దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాబాయ్ వచ్చారని చెప్పండి. సరే అయ్యా, రండి. ఏంటి? ఏమీ లేదు. కుదురుగా ఉండాలి, సరేనా? సురేష్ రారా. వెళ్ళరా. వదిన మీరు రావట్లేదా? లేదు, ఉదయం నుంచి తలనొప్పిగా ఉంది. వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే ఉన్నాం. ఓ చేంజ్కి బయటకు వెళ్తుందా నేనే ఉన్నాను. సరే ఆవిడ రానని అన్నారుగా, మన ముగ్గురు వెళ్దాం. మీరా? దెయ్యం ఇక్కడ ఉండగా ఇక్కడ మాకేం పని? సరే రండి వెళ్దాం. గురువే, మీ బాబాయ్ని కూడా రమ్మని మంజు. లేదు, వాళ్ళు భోంచేసి వచ్చారు. అమ్మయ్యా, దగ్గర దగ్గర నుంచి దేవుడా, తప్పించుకున్నా. త్వరగా ఎక్కండి. నేను ఇక్కడ కూర్చుంటా. ఇక్కడ కూర్చోండి, గాలి వస్తుంది. నాకు వాంతి వస్తుంది. వీడైతే కరెక్ట్గా సరిపోతాడు. ఆగండి, నేను వస్తున్నాను. మీరందరూ వెళ్ళిపోతే ఇంట్లో ఒకదాన్ని నేనే చేయను. బాగా మొహం ఆసిపోయింది, దెయ్యంలాగా ఉంది. హోటల్ పేరు చెప్పగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక టీ బిస్కెట్ కొనిచ్చి దీన్ని తెరవేయాల్సింది. అన్నయ్య, ఒక గొర్రె అవుట్. ఇక్కడ ఈ తోటలోనే పాతి పెట్టామని మూర్తి చెప్పాడు సార్, కానీ అది ఎక్కడో సరిగ్గా తెలియదు. వెనక ఒక సీటు ఖాళీగానే ఉందిగా, చేతిలో కాళ్ళు చాచుకుని ఫ్రీగా రావచ్చుగా. వెనకాల ఒంటరిగా కూర్చోవడం కంటే ఇలా నీ పక్కన కూర్చుని జాలీగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్ తోనే ఒక సీట్ లో కూర్చుని రాలేదు, ఇప్పుడు గోస్ట్ ఫ్రెండ్ తో రావాలా? ఏమైంది? సీట్ సరిగా లేదు. ఏ, దీనికేం తక్కువ? కాదు, నా సీటు సరిగా లేదు అన్నాను. ఇకపై నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఓంకార పుష్పాయ క్రీం. అబ్బాయి, ఏంటి? నేను చచ్చిపోతున్నాను. వెనకాల ఉన్న దెయ్యం నా పేక నొక్కి అటాక్ చేయడం మొదలెట్టింది. నీకంత సీన్ లేదే. ఎందుకన్నా మంచి చూద్దాం. సిగరెట్ పీకలాగున్నావు, నీ పీక దెయ్యం నొక్కిందా? ఈ ఛాన్స్ను ఉపయోగించుకుందాం. ఈ దెయ్యం నుంచి నేను కాపాడాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటది? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి చేయనని చెప్పాలి. ఏంటయ్యా ఇలా చట్టుకుని ఉట్టేసి పారేసావు? ప్రాణమా పసివాని వచ్చినప్పుడు ప్రాణమే కదా ముఖ్యం. తను ఎలా పోతే నాకేంటి? చక్కటన్నా, నా చెయ్యి గట్టిగా పట్టుకో. పట్టుకున్నాను. నా మనసులో ఓ మంత్రాన్ని అనుకుని నీ మీద ఒకసారి ఊతాను, నువ్వు పట్మని ఎగిరి కూర్చోవాలి. అలాగే. అయ్యబ్బా, అబ్బో, వదిలేసింది. నాయనా, నువ్వు దెయ్యాన్ని తరవడంలో పెద్ద స్పెషలిస్ట్. చటుక్కుని వెనక్కి తిరిగి
ఆ వెనకాల ఉన్న దెయ్యాలు కూడా తరివేసి ఈ కళ కరాటే టైపు ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదు, బాగా అవసరమైనప్పుడే ఉపయోగించాలి. హోటల్ ఎప్పుడు వస్తుంది? బాగా ఆకలిస్తుంది. ఆకలిస్తుందా? అనిత, తనకి యాపిల్ కట్ చేసేవు. అయ్యో సారీ అనిత, హోటల్ వచ్చిందని సడన్ బ్రేక్ వేసాను. ఏది మీరు లోపలికి వెళ్ళి ఆర్డర్ చేయండి, నేను సురేష్ బండి పార్క్ చేసి వస్తాం. రాఘవతి మీరు వెళ్ళండి, నేను ఆయన అయ్యో మరి నాకెవరు కంపెనీ? యు కమాన్ కమాన్. దెయ్యానికి మనమే బోని అనుకుంటా. ఏంటి ఈ హోటల్కి మనమే బోని అనుకుంటా అన్నాను. వేడగా ఏదైనా తీసుకురావయ్యా. ఓకే మేడం. సరేరా. ఎక్కడికి? మీరు వెళ్ళండి. అయ్యో మరి నాకెవరు కంపెనీ? కమాన్. అయ్యో మీరు అనుకుంటున్నట్టుగా దెయ్యం నా ఒంటి మీద లేదు, అనిత ఒంటి మీద ఉంది. ఇవిడ చెప్పేది నిజం. ఆత్మ అనిత ఒంట్లోనే ఉంది. అది మనకి తెలియదని అనితని నమ్మించడానికే ఆత్మ వదిన ఒంట్లో ఉన్నట్టు నడుస్తున్నాం. అది మాత్రమే కాదు, ఇంటికి వచ్చిన ఇంటి బాబాయ్ వల్లి నంబూదిరి ఆత్మని తరిమడానికే వచ్చారు. ఆ పూజ కోసం ఆయన చెప్పే అనితకి తెలియకుండా రక్తం తీసుకుని మురళి వెళ్ళాడు. ఈ మంత్రించిన కాటుకుని ఎలాగైనా సరే అనిత నడినెత్తని రాయాలి, అప్పుడే పూజ ఫలిస్తుంది. ఇవన్నీ చేయడానికి ఈ హోటల్కి వచ్చాం. నా చీర కొంగు పట్టుకునే నేను నిన్ను నమ్మను. నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇకపై ఒక్క నిమిషం కూడా నిన్ను వదలను. మేడం సూప్. ఇంకా నమ్మకపోతే తన నీడని చూడండి. ఎవరైనా దెయ్యాన్ని చూస్తేనే బాత్రూమ్కి వెళ్తారు. నీ చెల్లెమ్మ దెయ్యంతోనే బాత్రూమ్కి వెళ్ళొచ్చింది. దెయ్యం అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? మురళి ఇంకా ఆయన వస్తారులే, నువ్వురా. నన్ను వదిలేసి వెళ్తే నాకెవరు కంపెనీ? కమాన్. నా చెల్లెలు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఆ అనిత ఆత్మని తెలియక దాంతో ఏదో ఒకటి వాగేస్తే దాన్ని ఎలాగైనా అలర్ట్ చేయాలి. భయపడకండి, తన్ని నైస్ గా పిలుద్దాం. నువ్వు నైస్ గా పిలిచే లోపు తన ఐస్ బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. దెయ్యం నాకు ప్రపోజ్ చేస్తోంది. తనింకా మీరే దెయ్యం అనుకుంటుందండి. నేను పిలుస్తా. నువ్వేం మాట్లాడుకో, దాన్ని నేను హ్యాండిల్ చేస్తాను. చంపుతుంది. దీనికి వార్నింగ్ ఇద్దామని చూస్తే నాకు వాచిపోయేలాగుంది. దీన్ని సైలెంట్ గా తీసుకెళ్ళి 4 పీక్తేనే దారికొస్తుంది. భయంతో ఉన్నప్పుడే నా లవర్కి పలానా మూడు వస్తుంది. నా ఉడ్బి పక్కకి పిలుస్తున్నాడు, ఇప్పుడే వస్తాను. 25 ఏళ్ల తర్వాత విడిగా కలవడానికి ఇప్పుడే సందర్భం దొరికింది. కమాన్ కిస్ మీ. అయ్యో నోరు కూడా సాగిపోయింది. నీతో ఉందే అనిత, దెయ్యం దాన్నే పట్టుకుందే. అయ్యో అరవకే, తన్నులు తినకుండానే బాల్చి తన్నేస్తాం. మరైతే ఇంతసేపు నేను దెయ్యంతో నా కమాన్ కమాన్ అని చెట్టాబట్టా లేసి తిరిగాను. అవునే, అది మాత్రమే కాదు, నువ్వు ఈ కాటుకుని దాన్ని నెత్తి మీద రాయాలి. నా వల్ల కాదు. దెయ్యాన్ని నాకు తగిలించి మీరందరూ టైం పాస్ చేద్దాం అనుకుంటున్నారా? నా వల్ల కాదు. ధైర్యంగా వెళ్ళి చెప్తాను, నేనున్నానుగా. మీరున్నారుగా? అయితే సరే, ఓకే డార్లింగ్. కానీ నువ్వు ఉండవుగా. తల్లి నువ్వే కాపాడాలి. ఏంటి దోమ నా కంటి కనపడలేదే? ఎగిరేటప్పుడు కనిపించడానికి అదేమన్నా ఫ్లైటా? దోమే కదా, కంటికి కనిపించదు. అయ్యో మా అన్నయ్యకి ఏమైంది? మా అన్నయ్యకి ప్లేట్ తగిలింది, ప్రాణం పోయింది. అన్నయ్య. బాస్ ఏంటి? నెక్స్ట్ దెయ్యం రెడీగా ఉంది. ఈయన దెయ్యం అంటే ఆ దెయ్యాలకి సిగ్గుచేట్రా. ఆయన్ని చూసారా? ఎవరిని? వ్యాన్ ని పార్క్ చేసి వస్తానని చెప్పారు. ఆయన ఒక పిల్లోని తీసుకెళ్లి చాలాసేపు అయిందమ్మా.
ఆగండి ఈ ఎగ్గు పుల్లను మోసుకురావాలిగా. దా ఇవిడ కుడికే. వెనక నుంచి దెయ్యలాగా ముందు నుంచి చూసిన దెయ్యం లాగా ఉంటుంది. మాట్లాడ మాపి వెళ్ళి కాటుకడం రాయండి. వెళ్ళండి. వెళ్ళండి. నా బుగ్గకెందుకు సాసు పూసావు? ఇంకొకసారి ట్రై చేయమంటావా? నన్ను నిన్ను ఫ్రై చెయ్యమంటావా? అక్క కొంచెం బండి పక్క అర్జెంట్ గా వస్తుంది. అక్క వాడు సెంట్ వేసుకుంటేనే వాసన అక్క. ఒకటికి వెళ్తే గబ్బు తట్టుకోలేమక్క. కొంచెం బండా పక్క. వెళ్ళి వెంటనే రాకురా. ఓ గంట తర్వాత రా. అంతవరకు బండి తీయనము. పో పో పో. ఏంటబ్బా గాలి రావడం లేదు, బండి ఎందుకు ఆగింది? పోనివయ్యా. ఇప్పుడు ఎవరు రాస్తారు? దేన్ని? కాటకనయ్యా. అయ్యయ్యో ఇంకా రాయలేదా? ఇలా ఇవ్వండి. బలిగాడు ఏం చేయబోతున్నాడు? రాసేసాడు రా. ఏంటమ్మా లుక్కు? దెయ్యం అంటే మేం భయపడిపోతాం అనుకున్నావా? నువ్వు నన్ను ఎలా చూసినా ఏమీ చెయ్యలేవు. నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను, పారిపో. ఎంత గొప్ప దెయ్యాన్నైనా సరే తరివేసే పోటుగాడు నా వెనకాల కూర్చున్నాడు. వాడి టాలెంట్ చూపించాడో నువ్వు తట్టుకోలేవు. వాడిని వైద్యుడిగా చూసుంటావు, జ్యోతిష్యుడిగా చూసుంటావు. వాడి ఇంకో ముఖాన్ని నువ్వు చూసుండవు. చూపించబ్బా. ఏంటి ఒక్క ముఖం కనపడడం లేదు? ఇంతవరకు దెయ్యం మనిషిని కొట్టడం చూసుంటావు. తొండను తొక్కడం ఎప్పుడన్నా చూసావా? ఇప్పుడు చూడు. దెయ్యాన్ని చూస్తే భయపడవా? ఎవరమ్మా అన్నారు? నేను ఉచ్చబోసుకుంటా. మా అన్నయ్య పాపం, మీరు కూడా పాపం. ఈ వికెట్ మాత్రం తప్పించేసుకుంటుంది. నాకే ప్రాణభిక్ష పెడతావా? నేనే భిక్ష పడుకునే వాళ్ళ ఉన్నాను. నేను నీకు ప్రాణభిక్ష పెట్టడం ఏంటమ్మా? మా అన్నయ్య ఇలా అయిపోయాడా? ఆడేమన్నా దేశ సేవ చేసి వచ్చాడా? దెయ్యం చేత తన్నులు తినొచ్చాడు. బల్లిగాడి బతికాడు. గుండు సూదికి సింగం వేసాడు.